హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది బిజినెస్ గైడ్ విత్ శామ్. ఈరోజు ఈ వీడియోలో మనం ఈ నెల 21వ తేదీన స్టాన్లీ లైఫ్ సైన్స్ కంపెనీ ఐపీఓ మన ముందుకు వస్తుంది. ఈ ఐపీఓ డీటెయిల్స్తో పాటుగా ఈ కంపెనీ బిజినెస్ మోడల్, ఫైనాన్షియల్స్, ఈ కంపెనీకి ఉన్న రిస్కుల గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ స్టాన్లీ లైఫ్ సైన్స్ కంపెనీని 2007లో స్టార్ట్ చేశారు. ఈ కంపెనీ ఇండియాలో సూపర్ ప్రీమియం లగ్జరీస్ ఫర్నిచర్ బ్రాండ్స్, అలాగే సూపర్ ప్రీమియం లగ్జరీస్ కన్జ్యూమర్ బ్రాండ్స్ ను మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఈ కంపెనీ దగ్గర ఉన్న రీటైల్ స్టోర్స్ లో అమ్ముతుంది. ఫైనాన్షియల్ ఇయర్ 2023 రెవెన్యూ ప్రకారం హోమ్ ఫర్నిచర్ సెగ్మెంట్స్ లో 4th లార్జెస్ట్ ప్లేయర్ గా ఈ కంపెనీ ఉంది. ఈ కంపెనీ తయారు చేసే ప్రొడక్ట్స్ పై స్టాన్లీ అనే బ్రాండ్ ద్వారా రీటైల్ చేస్తుంటారు. 2011లో కర్ణాటకలోని బెంగళూరులో స్టాన్లీ లెవెన్ నెస్ట్ పేరుతో ఫస్ట్ రీటైల్ స్టోర్స్ ను ఓపెన్ చేశారు. ఇప్పుడు ఈ కంపెనీ తయారు చేసే ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో చూస్తే సోఫా బెడ్స్, రిక్లైనర్స్, డ్రింకింగ్ చైర్స్, కాఫీ టేబుల్స్, కిచెన్ కాంపోనెంట్స్ ప్రొడక్ట్స్, ఆటోమోటివ్ అండ్ అదర్స్. ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా సొంతంగా తయారు చేసుకుని వీళ్ళకున్న రీటైల్ స్టోర్ ద్వారా సెల్ చేస్తుంటారు. డిసెంబర్ 31, 2023 నాటికి కంపెనీ ఓన్డ్ అండ్ కంపెనీ ఆపరేటెడ్, దీనినే కోకో అంటారు. ప్రస్తుతం 38 కోకో స్టోర్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా మెట్రో సిటీస్ అయిన బెంగళూరు, చెన్నై, న్యూఢిల్లీ, హైదరాబాద్, ముంబై సిటీలోనే ఉన్నాయి. అలాగే ఫ్రాంచైజీ ఓన్డ్, ఫ్రాంచైజీ ఆపరేటెడ్, దీనినే ఫోఫో అని కూడా అంటారు. ప్రస్తుతం 24 ఫోఫో స్టోర్స్లోనే ఉన్నాయి. ఈ కంపెనీ స్టోర్స్ అన్నీ కూడా ఇండియా మొత్తం మీద 11 రాష్ట్రాల్లో 21 సిటీస్లో బిజినెస్ను ఆపరేట్ చేస్తుంది. ఈ స్లైడ్ గమనిస్తే ఫైనాన్షియల్ ఇయర్ 2023లో కోకో స్టోర్స్ నుంచి 63.08% రెవెన్యూ వస్తే, ఫోఫో స్టోర్స్ నుంచి 11.15%, అదర్స్ నుంచి 25.77% రెవెన్యూ అయితే వచ్చింది. ఇక్కడ మీరు చూస్తే మెజారిటీ ఆఫ్ ద రెవెన్యూ కోకో స్టోర్స్ నుంచే వస్తున్నాయి. ఇప్పటి వరకు మేము చేసిన కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలా లైక్ చేయడం వలన యూట్యూబ్ మరికొంతమందికి ఈ వీడియోను రికమెండ్ చేస్తుంది. అలాగే ఈ వీడియో ఎలా ఉందని కూడా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఇక ఫర్దర్ అప్డేట్స్ చూస్తే డిసెంబర్ 31, 2023 నాటికల్లా 778 మంది ఎంప్లాయీస్ బేసిక్ కంపెనీ దగ్గర ఉన్నారు. ఇక మేనేజ్మెంట్ విషయానికి వస్తే సునీల్ సురేష్, ఇతని వయసు 58 సంవత్సరాలు, ఈ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఇతనికి 19.32 మిలియన్ శాలరీ పే చేస్తున్నారు. నెక్స్ట్ ప్రమోటర్ సుభా సునీల్, ఈమె సునీల్ సురేష్ గారి వైఫ్, ఈ కంపెనీకి హోల్ టైమ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఈమెకు 20.7 మిలియన్ శాలరీ అయితే పే చేస్తున్నారు. ఈ కంపెనీ షేర్ హోల్డింగ్ చూస్తే సునీల్ సురేష్ 33.64%, సుభా సురేష్ 33.64%, ఉమాన్ ఇండియా జాయింట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ 26.84% స్టేక్ను హోల్డ్ చేస్తుంది. ఈ కంపెనీ ఫైనాన్షియల్స్ నంబర్స్లో చూస్తే ఫైనాన్షియల్ ఇయర్ 2021 నుంచి 2023 వరకు రెవెన్యూలో 46.29% గ్రోత్ డెలివర్ చేస్తే, ఎబిటా 66.68%, ప్యాట్లో ఏకంగా 326.48% గ్రోత్ని డెలివర్ చేసింది. ఎబిటా మార్జిన్ 2021లో 15.21%గా ఉంటే 2023కి 19.74%కి పెరిగింది. 2023 నాటికి ప్యాట్ మార్జిన్ 8.35%గా ఉంది. ఈ ఐపీఓలో అప్లై చేసే ముందు ఈ కంపెనీకి ఉన్న రిస్కుల గురించి కూడా తెలుసుకోవాలి. అప్పుడే ఈ కంపెనీతో ఎలా అప్లై చేయాలనేది మీకు కూడా ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. ఈ కంపెనీకి సోఫా, రిక్లైనర్స్ నుంచే 57.35% రెవెన్యూ వస్తుంది. మరీ ముఖ్యంగా ఈ స్లైడ్ మీరు గమనిస్తే కర్ణాటక రాష్ట్రం నుంచే 62.12% రెవెన్యూ వస్తుంది. కర్ణాటక రాష్ట్రంలో ఏదైనా రాజకీయ సమస్యలు వచ్చినా, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా కూడా కర్ణాటక రాష్ట్రం నుంచి మెజారిటీ రెవెన్యూ వస్తుంది. కాబట్టి ఈ బిజినెస్కి మేజర్ థ్రెట్గా మారవచ్చు. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలాగే ఈ కంపెనీకి ఉన్న నెక్స్ట్ రిస్క్ చూస్తే ఈ కంపెనీకి ఉన్న కీ రా మెటీరియల్ లెదర్, వుడ్, అలాగే మెటల్. వీటి ప్రైజెస్ ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు. ఈ రా మెటీరియల్ ప్రైజెస్ అనేవి పెరిగే కొద్దీ ఈ కంపెనీ నెంబర్స్పై కూడా ప్రభావం అనేది చూపిస్తుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు చివరిగా ఈ కంపెనీ ఐపీఓ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. ఈ కంపెనీ June 21తో స్టార్ట్ అయ్యి June 25కి ఎండ్ అవుతుంది. ఫేస్ వాల్యూ ₹2 ఫర్ షేర్గా ఉంటే ప్రైస్ బ్యాండ్ ₹351 నుంచి ₹369 దగ్గర కోట్ చేస్తున్నారు. ఈ ఐపీఓకి అప్లై చేయాలంటే 40 షేర్స్కు అప్లై చేయవలసి ఉంటుంది. ఈ కంపెనీ ఇష్యూ సైజ్ చూస్తే 537 కోట్లు, ఇందులో ఫ్రెష్ ఇష్యూ 200 కోట్లు. ఈ 200 కోట్లను కంపెనీ డెవలప్ చేయడానికి ఉపయోగించుకుంటారు. అలాగే మిగిలిన 337 కోట్లను ఆఫర్ ఫర్ సేల్, ఈ మనీను ఇనిషియల్గా ఉన్న షేర్ హోల్డర్స్కి వెళ్తుంది. ఈ కంపెనీ బోత్ BSE, NSE లిస్ట్ అవుతుంది. దీంట్లో QIBకి 50%, NIకి 15%, రీటైల్కి 35% అలోకేషన్ అనేది ఇచ్చారు. ఫైనల్గా ఈ కంపెనీ పైన కన్క్లూజన్ ఏమిటంటే స్టాన్లీ లైఫ్ సైన్స్ బిజినెస్ మోడల్ బాగుంది, ఫైనాన్షియల్స్ కూడా బాగున్నాయి. అలాగే ఈ కంపెనీకి షార్ట్ టైం బారోయింగ్ 293 కోట్లు ఉంటే లాంగ్ టైం బారోయింగ్ 10 కోట్లు మాత్రమే ఉంది. మొత్తం మీద ఈ కంపెనీకి 308 కోట్లు మాత్రమే అప్పు ఉంది. అయితే టోటల్ ఈక్విటీ 2372 కోట్లు, డెట్ టు ఈక్విటీ రేషియో
0.63%. ఈ కంపెనీకి ఉన్న అప్పు కంటే ఈక్విటీ ఎక్కువగా ఉంది. ఒకవేళ ఈ ఐపీఓలో అప్లై చేయాలనుకుంటే ఈ వీడియోతో పాటుగా మీరు కూడా ఆర్హెచ్పి చదివి మీకు అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత ఈ కంపెనీలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో ఎలాగుందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.